హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ ప్రపంచవ్యాప్తంగా సిబిఎస్ఈ బోర్డు ఏదైతే నిర్వహించిందో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయితే 10th క్లాస్ విద్యార్థులకు కంప్లీట్ అయింది. సో ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో 1, 2, 3 ఏదైతే సెట్స్ రావడం జరిగిందో వాటి యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, సో పిల్లల స్పందన ఏంటనేది ఒకసారి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో సిబిఎస్ఈ క్లాస్ 10 మ్యాథ్స్ ద గ్రౌండ్ జీరో రిపోర్ట్ యాక్చువల్గా ఏం జరిగింది, విద్యార్థుల నుంచి ఏమేమి విద్యార్థులు చెప్తున్నారు అనేది చూసినప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్ ఉందండి. భయం మరియు ఆశల మధ్య విద్యార్థులు అయితే ఉన్నారు. సో చాలామంది విద్యార్థులు చిల్డ్ అండ్ రిలీవ్డ్గా ఉన్నారు. సో మొదటిసారి బోర్డు పరీక్ష రాస్తున్నందువల్ల కాస్త భయంగా ఉందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో డిఫికల్టీ స్కేల్ తీసుకున్నప్పుడు సెట్ 1 అనేది అయితే చాలా ఈజీగా వచ్చిందండి. దీంట్లో జర 5 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం కష్టంగా వచ్చినాయి తప్ప రిమైనింగ్ అన్ని పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగానే వచ్చింది. సెట్ 2 అనేది మోడరేట్గా ఉంది. సెట్ 3 మాత్రం హార్డెస్ట్ పేపర్ అని చెప్పేసి విద్యార్థుల స్పందనగా కనిపిస్తూ ఉంది. సో ద హార్డెస్ట్ వచ్చేసి సెట్ 3 అండి, సెట్ 2 వచ్చేసి మోడరేటు. సో సెట్ 3లో మొత్తం ప్రశ్నలన్నీ మెలికలు తిరిగి ఉన్నాయని చెప్పేసి స్ట్రైట్గా క్వశ్చన్స్ లేవని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. సో ద విలన్ సెక్షన్ డి అండ్ ఈ కేస్ బేస్డ్ ప్రశ్నలు విద్యార్థులను బాగా ఇబ్బంది పెట్టాయి. సెక్షన్ ఈలో ట్రిక్కీ అండ్ ట్విస్టెడ్గా ఉంది. అదేవిధంగా సెక్షన్ డిలో చాలా టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ అయితే జరిగిందనమాట. ప్రశ్న అర్థం చేసుకునేసరికి కష్టంగా మారిందని చెప్పేసి విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్గా ఉంది. ద సేవింగ్ గ్రేడ్ వచ్చేసి సెక్షన్ ఏ అండ్ బి సాధారణంగా మార్కులు సాధించుకోగలిగేటువంటి సెక్షన్స్ ఏదైనా ఉన్నాయంటే అవి సెక్షన్ ఏ మరియు బి సెక్షన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. సెక్షన్ ఏలో ఎంసీక్యూస్ ఏదైతే ఉన్నాయో సాల్వబుల్ వయా ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసేటట్టు ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ బి మొత్తం కూడా ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి డైరెక్ట్గా రావడం జరిగింది. ఎంసీక్యూలు అనేవి కూడా చాలా ఈజీగా గెస్ చేసే రకంగా ఉందన్నమాట.